విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. గుప్తా, నేను హస్తినాపురం సౌత్ దగ్గర పద్మావతి నగర్ కాలనీలో ఉంటాను. యాక్చువల్ గా నేను జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టాను. 97 లో కట్టాను. జస్ట్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత నేను ఏదో బయటికి మా వాళ్ళు సిక్ ఉంటే ఒక 10 days పోయే వేళకు నా ఆపోజిట్ కాలనీ వాళ్ళు హస్తినాపురం సౌత్ వాళ్ళు రోడ్ ఎంక్రోచ్ చేశారు. 97 అంటే 2000 ఆ ప్రాంతంలో చేశారు. ఎగ్జాక్ట్ నాకు 3 years తర్వాత అది ఒక 10 days బయటకు పోయేసరికి నాకు ఆ టైంలో మాకు డాక్యుమెంట్స్ అవేం లేవు కదా, ఇది మాదే అన్నారు. అయితే ఒరిజినల్ గా అది 25 feet ఉండాలి. నేను తీసుకునేటప్పుడు ఆడ ఫిజికల్ గా చూస్తే 15 feet ఉంది. అయితే నేను ఎవరైతే కొంటున్నానో వాళ్ళతో రెక్టిఫికేషన్ చేపించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నా 15 feet ఫిజికల్ గా ఉంది. నేను పోయొచ్చే వాళ్ళకి ఇంకో 4 feet ఆక్యుపై చేసేసినాడు. ఆక్యుపై చేసేసినాక చూస్తే అతను ఎవరు, జిహెచ్ఎంసీ ఎంప్లాయీ ఈజ్ మేనేజింగ్ ద థింగ్స్. తర్వాత కొద్దిగా అన్ని రూల్స్ అన్ని స్ట్రిక్ట్ అయినాక నేను డాక్యుమెంట్స్ తెప్పించుకొని అన్ని చూసినాక ఫిజికల్ గా చూస్తే వాళ్ళు 4 feet ఎంక్రోచ్ అయ్యారు. ఏందని జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేశారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేసినారు, 2 notices ఇచ్చి 15 days లో రిమూవ్ చేయాలా అన్నారు. మొన్న రీసెంట్ 20 సంవత్సరాల ముందు నుంచి జిహెచ్ఎంసీకి 2006 లో ఇచ్చాను, 2011 లో ఇచ్చాను, 2023 లో ఇచ్చాను. 2023 లో కొద్దిగా యాక్షన్ లోకి వచ్చింది. యాక్షన్ లోకి వచ్చినాక ఫస్ట్ వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్ ఇచ్చినాక ఆ సరౌండింగ్ ప్లాట్స్ డాక్యుమెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అన్ని చెక్ చేసినాక వాళ్ళు ఫిజికల్ గా వచ్చి మెజర్మెంట్ చేసినాక మేము ఏదైతే అభియోగం నేర్పినామో అది కరెక్ట్ అని వాళ్లకు నోటీసులు ఇచ్చినారు. మేము ఫిజికల్ గా చూసినాం, మీరు డాక్యుమెంట్ ప్రకారం 4 feet ఎక్కువ ఉన్నారు కాబట్టి 15 days లోపల రిమూవ్ చేయండి అని అన్నారు. 15 days లోపల రిమూవ్ చేయాలా అనే వేళకు వాళ్ళు ఏం చేసినారంటే కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే స్టే ఇచ్చినారు. స్టే అని ఇచ్చారు, మీరు చిన్న గేట్ తీసి పెద్ద గేట్ పెడితే అబ్జెక్షన్ చేయకండి. అలా కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఉంటే మీ జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం యాక్షన్ లోకి వెళ్ళండి. తర్వాత మళ్ళీ వాళ్ళు చిన్న గేట్ తీసి పెద్ద గేట్ పెట్టేదాకా ఏమి అనలేదు. తర్వాత మళ్ళీ ఫైనల్ నోటీస్ ఇచ్చినారు. ఫైనల్ నోటీస్ ఇచ్చే వాళ్ళకు మళ్ళీ వాళ్ళు జిహెచ్ఎంసీ మీద అంటే దొంగనే జిహెచ్ఎంసీ మీద మళ్ళీ కేసు పెట్టారు. కేసు పెట్టేసి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయలే కేసులో. అది అలాగే 20 times స్టే ఎక్స్టెన్షన్ చేసినాడు. అది ఏ విధంగా మేనేజ్ చేసినా తెలియదు. నాకు ఎందుకు కేసు రావడం లేదని నేను జిహెచ్ఎంసీ పోతే ఇలా ఉంది సార్ అన్నా. సరే అని నేను తెలిసిన అడ్వకేట్ పోయి నేను ఇంప్లీడ్ అయినాక రెండో దానికే మళ్ళీ పంచనామాని ఆ జిహెచ్ఎంసీ అడ్వకేట్ జిహెచ్ఎంసీ వాళ్ళకి పంచనామా చేయమన్నాడు. పంచనామా చేస్తే పంచనామాలో ఎవరైతే ఎంక్రోచ్ చేసినారో వాళ్ళ మదర్ కూడా సైన్ పెట్టింది. ఎక్స్టెన్షన్ అయింది మెజర్మెంట్స్ అన్ని రాసినాక. అది తీసుకుపోయి కోర్టుకు జిహెచ్ఎంసీ అడ్వకేట్ అగ్రి అయినాడు. రోడ్ ఎంక్రోచ్ అయినా అప్పుడు జిహెచ్ఎంసీ మీద నా అపోనెంట్ పెట్టిన కేసు అంటే రోడ్ ఎంక్రోచ్ చేసిన వాడు పెట్టిన కేసు కొట్టేసినారు. అయితే ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందంటే ఆ జడ్జి June 24 లో జడ్జిమెంట్ వచ్చింది. అది ఇంకా నాకు ఆర్డర్ రాలేదు. నేను జిహెచ్ఎంసీ పోతా ఉంటే ఇదిగో ఇదిగో అంటున్నారు కానీ కాలయాపన జరుగుతుంది కానీ పని జరగడం లేదు. సరే లక్కీగా ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చారు కదా హైడ్రా, ఒకసారి ఇక్కడ అప్లికేషన్ పెడదామని ఇక్కడ వచ్చా. ప్రచారం అనేది నెగటివ్ అనేది విపరీతంగా అవుతాది, పాజిటివ్ అనేది ఎప్పుడు కాదు. ఈ రోజు వరకు చెప్తున్నా, ఆ కొందరు ఆక్యుపై చేసి ఉండొచ్చు, వాళ్ళకి ఏదో ఆల్టర్నేటివ్ హైడ్రా చూపిస్తుంది రియల్ గా ఉండే వాళ్ళనేం హైడ్రా ఏమనడం లేదు. మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ హైడ్రా యాక్షన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నా కేసు చేసినా చేయకపోయినా వాళ్ళు చేసిన కార్యం మాత్రం పర్ఫెక్ట్. ఎందుకంటే నాకు ఒక ద్వారం అనేది ఒక ఆఫీస్ అనేది తెలిసింది. ఒక చోటికి వస్తే నాకు పని అవుతాది అనేది మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంది. తర్వాత రిజల్ట్ ఈస్ డిఫరెంట్. బట్ ఐ సపోర్ట్ 100% విత్ హైడ్రా. వాళ్ళేం తప్పు లేదు. ఓకే, కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, 2006 నుంచి పోరాడుతుంటే 18 years, 97 లో ఇల్లు కట్టా. 3+24 27 years నుంచి ఒక రోడ్డు ఎంక్రోచ్మెంట్ 4 feet జరగడం లేదు అంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? 27 years నుంచి. మరి ఇప్పుడు వాళ్ళక జిహెచ్ఎంసీలో పోతే ఫోను లిఫ్ట్ చేయరు, ఫోన్ చేస్తే పంపిస్తాము అంటారు టీపీఓకు. ఇప్పటికి 10 ఆఫీసర్లు పోయినారు, నాకు 10 జతల చెప్పులు అరిగిపోయినాయి, నాకు రిజల్ట్ ఏం కనపడలే. ఐ హోప్ సమ్ రిజల్ట్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ హైడ్రా ఆఫీస్, పాజిటివ్ ఆఫీస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.